బాడుకోని చూపిస్తే ఆ బాడుకో వీడే చూడండి. కొంతమంది పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కాదు పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి రండి మీరుల మీదక మహిళల మీదక ఎవరిల మీదకైనా సిద్ధమే దేనికైనా. ఇది రాజకీయ నాయకుడు బద్మాష్ నా కొడుక. ఆ నాయకుడు వాళ్ళ అంబట్రాంబపు మాజీ మంత్రి ఏం మాట్లాడాడు, మా మంత్రి మాట్లాడడం నేను చేసింది కొద్దిగా తప్పే, అది మాట్లాడకూడదని చెప్పాలా? వీళ్ళు ఒక్కడైనా సరే ఇలా జరిగింది, ఇలా తప్పు అయిపోయింది, మాట జారిందని ఒక్కడ సమర్థిస్తాడా? ఈ లంగ కొడుకు చూసావు వీళ్ళు, ఈ కొచ్చా నా కొడుకు, ఇది ఎలాంటి లంగాడు అనుకున్నావు? పెద్ద బద్మాస్ నా కొడుకు. పోలీసులు పక్కన పెట్టి కొట్టుకుందాం అంది. నువ్వు పెద్ద నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఓ నియోజకవర్గానికి ఏం చెప్పాలి నువ్వు? ఇది కరెక్ట్ కాదు, ఇది రాజకీయంగా చెప్పాలా? చూడు ఈ సన్నాసి ఏం చెప్తాను. కానీ మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షన్స్లా ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. అవునరా, మీరు తెగిస్తే మేము తెగిస్తాం, అది పెద్ద విషయం కాదు. మీరు నేర చరిత్ర ఉన్నది మీ నాయకుడు కానీ మీరు కానీ. మీ నాయకుడు పెద్ద ఎదవా, 16 నెలలు జైలు నుండి 38 కేసుల్లో దొంగ అయ్యి వచ్చినోడు రా. మీకు మంచి బుద్ధులు ఎలా వస్తాయి? తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయితే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు అన్నారు. పార్టీలు అంగా దిగిన పార్టీ అది, ఒక కొజ్జా దిగిన పార్టీ అది. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మనము గుళ్ళకి పోతును ఏటపోతున్న మొక్కుకుంటే పెంచుతామా, అలా ఉన్నది బాడుకోకి. ఇటు చూడు రెచ్చగొట్టే మాటలు చూడండి. ఇటు చూడండి, వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. వీళ్ళు ఆట రానుడు ఆట ఆడడానికి ట్రై చేస్తారు. ఈ నాయకుడికి కానీ వీళ్ళకి కానీ ఆట రాజకీయం చేయడం రాదు. కొడదామా నరుకుతామా? 5 ఏళ్ళు 2019 నుంచి 2024 దాకా వాడి కోసమే ఓడుకోండు. ప్రజల కోసం ఇంత కూడా ఆలోచించిన వాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ముండా కొడుకు కానీ. ఈ బాడుకు పెద్ద బద్మాసేడు. రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదా? సిగ్గులేదు ఆ మాట అన్నానికి? నీకు అనిల్ కుమార్ యాదవ్ నీకు సిగ్గులేదా? కొజ్జా నా కొడక, బాడుకో నా కొడక. ఎప్పుడు చేయలేదు, మంచి చెప్తున్నాం. ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఏదో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేము ఏదో ముసిపోతాము, ఏదో వెళ్ళిపోతాం. మిమ్మల్ని కొట్టాలంటే 2 సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు. కొట్టాలంటే మరస్ట్ రోజే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ బీపు ప్రమాణం మొత్తం మొగిపోవాలా. అది కాదు మా రాజకీయం. అభివృద్ధి కావాలా, పిల్లలకు జాబులు లేవు, అభివృద్ధి చెందాలా ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ళు సంకనాయకి చేస్తారు మీరు. వీళ్ళు రెచ్చగొట్టే మాటలు చూడండి. వీళ్ళు నాయకులు వీళ్ళు తొర్రు పళ్ళు వేసుకుని దవడలు లోసిపోవాలన్నమాట. జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్ది కార్యకర్తలు అన్యాయం అయిపోతారు మీలాంటి ఎదల వల్ల. మీకేం మంచిగానే ఉంటారు. ఇలా రెచ్చగొట్టే మాటలు కార్యకర్తలకి ఇలాగా ఒక రాజకీయ ఒక నియోజకవర్గానికి నీ కింద ఒక 2 లక్షల మంది 3 లక్షల మంది ఎమ్మెల్యే నువ్వు జనాలకి. వీడు ఎలా చెప్పాలి? వీడు కొద్ది ధైర్యంగా ముందుకు వస్తారు. ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ మీకు చెప్తారు. మీరు ఎదవలరా. మీ దాకా వస్తే కులాల పేర్లు ఎత్తుతారు, మీ దాకా రాకపోతే ఎవరిని తిడతారు. మీ అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళైతే కులాల పేర్లు ఎత్తకండి. నీకు సమస్య వచ్చిందా, నీకు నువ్వు ఎదుర్కో రాజకీయ పరంగా. భయపడితే బెదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు భయపడ్డా కాబట్టి 18 నెలలు అవుతుంది. ఇప్పుడు బయటకు వస్తాను ఆమస్కి పొన్నానికి. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగొచ్చేటాడు? దున్నపోతు ఊరి మీద వదిలినట్టు వచ్చేటోడు. ఇప్పుడు ఎందుకు రావట్లే? వచ్చ పడుతుంది మీకు పాడుకో వల్ల. పార్టీ ఖచ్చితంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది. ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు అన్నకు కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా అండగా ఉంటుంది. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. అండగా ఉండమంటాను. ఎవడు ఉండొద్దు అన్నాడు ఈయన్ని. జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళ అమ్మ మొగుడిని ఉండమను రాజశేఖర రెడ్డిని. జరుగుతుంది ఏంటనేది తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అంటే 3 సంవత్సరాలు రైట్ 3 years మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది 2024తోనే. మీ నాయకుడికి కానీ మీ ప్రభుత్వానికి కానీ ఎక్స్పైరీ డేట్ 2024తోనే అయిపోయింది. భూస్థాపన అయిపోయింది. 151 సీట్ నుంచి 11 సీట్లు పరిమితం అయ్యారంటే ఎక్స్పైరీ డేట్ కంటే దారుణంగా అయిపోతారు మీరు. బద్మాస్ మాటలు కొద్దిగా ఏం పీకలేరు మీరు. నీ 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు మేము ఉన్నాం. నీ గడ్డం ఉన్న కొరికించేసి ఇదిలో నిలబెట్టవచ్చు కడ్డాయితని. ఓపిక మీద శాంతి 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 అనుకుంటే మీరు రెచ్చగొడతాను.
మీకు ఏం చెప్తానా, మీరు రారు, ఎలాగా రారు తెలుసు, అది మీకు కూడా తెలుసు. ఎలాగోలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేద్దామని, ల్యాండ్ ఆర్డర్ సృష్టిద్దామని. మీకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు మీకు, మీ నాయకుడికి కానీ నీకు కానీ. మీకు మీ నాయకులు ఉన్న వాళ్ళందరూ అంత ఎదవలో. ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, జైళ్ళు ఏం చేసుకోండి. అరే నీకు ఒకటి మళ్ళీ చెప్తానా, ఒరే యాదవో ఏకలో అనిల్ కుమారు, పొలాల పేర్లు ఎత్తకండి, నచ్చింది చేసుకోవాలనుకుంటే 2 నిమిషాల పని, ఓకేనా? కొద్దిగా మాటలు తగ్గించుకుంటే మీ బతుకులు బాగుంటాయి, నువ్వు బాగుంటావు, ఓకేనా? జై హింద్, జై భారత్.